ఇంగ్లీష్ టీచర్గా, స్కూల్ అసిస్టెంట్గా, ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన చింతా రామకృష్ణ పదవీ విరమణ మహోత్సవం యూనియన్ లీడర్స్, టీచర్స్, సహోద్యోగులు మరియు బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. రామకృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో ప్రైమరీ స్కూల్ చదువుకుంటూ చివరికి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ చేరుకుని ఎంఎస్ఎన్ చార్టీస్లో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసుకుని తన ఉద్యోగరీత్యా ఇదే జిల్లాలో ఉద్యోగం సంపాదించడం మా అందరికీ గర్వకారణమంటున్న బంధుమిత్రులు, అలాగే ఉద్యోగరీత్యా తన వంతు సహాయంగా ఎంతో మంది స్టూడెంట్స్ ను ప్రతిభావంతమైన విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో చాలా కృషి చేసిన వ్యక్తి రామకృష్ణ. అలాగే దుమ్ములపేట సిపిఎం స్కూల్, అమ్మమ్మగారి సెంటర్ స్కూల్ ఇలా పలు రకాలైన స్కూళ్లలో తన వృత్తిని కొనసాగించి కొన్ని స్కూళ్లలో ప్రధానోపాధ్యాయులుగా మరియు మరికొన్ని స్కూళ్లలో ఇంగ్లీష్ టీచర్గా పనిచేయడం గమనార్హం. చింతా రామకృష్ణ సహ ఉద్యోగులందరితో స్నేహభావంతో, ఎంతో మర్యాదపూర్వకంగా, తన ప్రవర్తనలో అజాతశత్రువు అన్న పేరుతో ఈరోజు తన వృత్తిలో పదవి విరమణ జరుపుకోవడం చాలా బాధాకరమని తోటి ఉద్యోగులు మరియు స్టూడెంట్స్కి ఇది తీరని లోటని అంటున్నారు. కుటుంబ సభ్యులైతే ఇప్పటివరకు తన వృత్తి ధర్మంలో మాకు దూరంగా ఉన్నా ఎంతో అన్యోన్యంగా మా అందరి సమస్యలో పాలుపంచుకుంటూ ఎంతో సాయం చేసేవారంటున్నారు. అలాగే పదవీ విరమణ సమయంలో తోటి టీచర్లు, కుటుంబ సభ్యులు మరియు శ్రేయోభిలాషులు పుష్పగుచ్చాలు, పూలమాలలతో అభినందించారు. మరికొంతమంది రాజకీయ నాయకులు దుస్సాలవారితో సత్కరించారు. కొంతమంది సహ ఉద్యోగులు మాట్లాడుతూ ఆయన ఎక్కడ పనిచేసిన విద్యార్థుల ఇబ్బందులను ఎప్పటికప్పుడు తక్షణమే చర్యలు తీసుకోవడానికి తన వంతు సాయం చేసేవారని చెప్పారు. అందులో ఈ మధ్యకాలంలో చంద్రగిరి థియేటర్, బాయ్స్ హైస్కూల్ వాటర్ ట్యాంక్ లేక ఇబ్బంది పడుతుంటే తన సొంత ఖర్చులను వెచ్చించి ట్యాంకును కూడా పునరుద్ధరించారని, అటువంటి వ్యక్తి ఈరోజు పదవీ విరమణ చేయడం మా అందరికీ తీరని లోటని చెప్పారు.